నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. ఈ అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా. ఇక ముచ్చట్లయితే స్టార్ట్ చేద్దాం పారి. కేయపాల్ ఆడిందంట బతుకమ్మ ఆట. పబ్లిక్ అంటున్నారు ఇప్పుడు మేము పాడాలా పాట. ఢిల్లీ గేటు దగ్గర బతుకమ్మ మస్తు ఖుషి అవుతున్నదంట కవితక్క. వాన తిప్పలు కష్టాల గురించి చెబుతున్న సూరిగాడు. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది అక్క. ఢిల్లీలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు. శ్రీనివాస్ గౌడ్ సార్కు వచ్చినాయంట 4 అవార్డులు. బతుకమ్మ ఆట ఆడిందంట స్పీకర్ సార్. పబ్లిక్ అంటున్నారు సూపర్ సూపర్. ఎద్దు తలకాయ ఇరికిందంట ట్రాక్టర్ గిర్రెల. ఎమ్మటే తీసిల్లంట 4 గంటల. ఇక నిన్న మొన్న పెద్ద సార్లు అందరు పోయి బతుకమ్మ దగ్గర ఆట ఆడిన ముచ్చటనైతే మనకు తెలిసిందే. ఇంకా ఎవరన్నా బతుకమ్మ ఆట ఆడుడు యాది మర్చిర్రా అనుకున్నా. ఇప్పుడు లెక్క సెట్ అయింది. నేనేం చెప్తున్నా అనేది మీకు సమజ్ అవుతలేదు కదా. అయితే ఈ వీడియో చూడురి, మీకే సమజ్ అవుతుంది. ఇప్పుడు లెక్క సెట్ అయింది. ఇక మన తెలంగాణలో అయ్యే బతుకమ్మ పండుగకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. అయితే ఇప్పుడు పెద్ద సార్లు కూడా వచ్చి బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. కానీ ఈసారి వచ్చి బతుకమ్మ ఆడితే మాత్రం ఇటు రాజకీయ నాయకులు గట్లనే పబ్లిక్ అందరూ పరేషాన్లు ఉన్నారు అనుకో రాదుర్రి. మరే మన సార్ బతుకమ్మ ఆట ఆడితే అట్లుంటుంది. ఇంతకీ సార్ పేరు చెప్పలేదు కదా. గా మధ్యలో తెల్ల బట్టలు వేసుకొని పాటకు తగ్గట్టు చప్పట్లు కొడుతున్నాడు కదా గా పెద్ద సారు. సార్ గిట్లా బతుకమ్మ ఆట ఆడేసరికి అక్కడున్న పబ్లిక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిర్రు. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఇవాళ పొద్దున్నే ఓ వార్త చూసినలా నాకైతే గా వార్త చూసినాక మస్తు బాధ అయింది. గా వార్త ఏందో మీరు కూడా ఓపారు చూడుర్రి. అస్సలు వార్త ఏందంటే ఒక ఎద్దు గడ్డి తిందామని పొలంలో ఉన్న దుబ్బు కొట్టే ట్రాక్టర్ ఇనుప గిర్రలో ఉన్న గడ్డి తిందామని పోయి పాపం అందులోనే తలకాయ ఇరుక్కపోయింది. పాపం తలకాయ గిర్ర సందులో ఇరుక్కపోయేసరికి 4 గంటలు అట్లనే మస్తు నొప్పితోనున్నది. ఇక జరి ఇంతసేపు అయినాక అక్కడ ఉన్న రైతులు ఆ ఎద్దును చూసి 4-5 కలిసి ఎద్దుకు తాళ్ళు కట్టి నిమ్మలంగా బయటకు తీసిర్రు. ఇక ఎద్దు నిమ్మలంగా గిర్రల సందు నుండి తీసినాక అక్కడ ఉన్న రైతులు జర నిమ్మలమయ్యిర్రు. అయితే గీ ముచ్చట మన నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ అనే ఊళ్ళో జరిగిందిలా. ఈ పోడు ఇయ్యాలనైనా ముచ్చట్లు పట్టుకొస్తాడా లేదా? అబ్బా రోజు వీంతో నాకు పెద్ద గోస అవుతుంది. వీడు ఏడు ఉన్నాడో ఏమో ఈ దూర. మరి పిలుద్దాం పారి. ఓ తమ్మి ఏడున్నావురా? ఆగు, చెత్తిరి కనబడుతుంది కానీ మంచి కనబడతలేడు కదా. ఆగు, నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు మబ్బు కూడా పట్టలేదు. సాయంత్రం దాకా వాన కూడా కొట్టేటట్లేదు. ఎవరబ్బా వాన కొట్టకముందే చెత్తిరి పట్టుకున్నోళ్ళు? ఆగు, ఇవాళ గొంతిన పడుతుంది. కొంప తీసి మా అక్క కాదుగా. వామ్మయ్య, నేను కనబడితే గంతేగా నా పని.
చేస్తావురా? వీనికి ఏమైనా పని చెప్తే చాలు కథం ఏమంటే బయట పడతాడు. నువ్వేనా అమ్మ నా కర్మ. అయినా ఏందమ్మా నీ లొల్లి? అసలు నేను అంత ఆగమాలు ఉంటే మధ్యలో ఏంది నీ లొల్లి? ఏమైంది తమ్మి, ఎందుకు ఆగమవుతున్నావు? ఎవరైనా కొట్టిరా ఏంది? ఈమెకు ఏ టైంలో ఏం మాట్లాడో అస్సలే లేదు. అయినా అన్నీ తెలుస్తుంటే మాట్లాడుతుంది. నాకేం తెలియదు కానీ ముచ్చట చెప్పు ముందుగాల. నువ్వు గా వాన పడకముందే నువ్వు చేతులు ఎందుకు పట్టుకున్నట్టు? అక్క ఇక ఆ మొగులు మీకెళ్ళి చేపలు అట్లా ఎండికిచ్చలు కూడా పడతానే అందుకే ఇక పట్టుకోవడానికి చెత్తిరి పట్టుకోపోతానా. పండుగ పూట పరస్కాలు వద్దు కానీ ముచ్చట ఏందో చెప్పు. ఆకాశంలోకి ఏడట చేపలు పడతాయట, ఎండ్రికాయలు పడతాయట. వాడు ముఖం చూడు ఎట్లుందో. మరి ఎంత గమ్మత్ కడతానమ్మా నువ్వు. నీకు తెలియదా వాన పడితే చెత్తి పట్టుకోకపోతే చేపత పుట్లంగి ఇట్లా పట్టుకోపోతారా? రే 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 నీకు అతంత ఇచ్చత్రంగా ఉంటుంది కదా. శిషి వీని పలకరిస్తే పాపం అయ్యేటట్టుంది కదా. సరే తమ్మి మళ్ళీ అట్లా అనను కానీ ముచ్చటేందో చెప్పు. అయినా నిన్న నువ్వు ఏం చెప్పినావు అక్క? అరే తమ్మి జల్ది పోయే మనం ముచ్చట్లుంటే పట్టుకరారా అని చెప్పినావు కదా. సరే అని నేను ముచ్చట్లు పట్టుకోదామని బయలుదేరితే రే 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 ఒకటే వాన. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది అక్క. అవుతామి నాకు కూడా బయటకు రావాలంటే మస్తు భయం అవుతుందిరా. ఎందుకంటే ఈ వాన పాడుగానే ఎప్పుడు పడుతుందో అర్థమైతలేదు. ఓసారి ఎండు ఉంటుంది, ఓసారి వాన ఉంటుంది. ఏం చేద్దాం? అరే రే రే ఏం వాననో ఏమో అక్క, కానీ ఎప్పుడు ఉరిమినా చిన్న శినుకు పడ్డా పానం జల్లమంటుంది అక్క. అవుతామి మరి నువ్వు ఇప్పుడు బయటనే ఉన్నావు కదా, మరి పబ్లిక్ పరిస్థితి ఏందంటావు? అక్క ఇక పబ్లిక్ పరిస్థితి అంటావా? అరే రే మస్తు ఘోరంగా ఉంది అక్క. పాపం మనస్తుంటోళ్ళు కొలువాలంటే మస్తు తిప్పలవుతుంది అక్క. అవుతామి కానీ ఏం చేస్తాం, తప్పదు. వర్షం పడ్డా ఎండ కొట్టినా మన పని మనం చేయాలి కదా, ఇక తప్పదు మనకు ఆ పని. అరే ఇక పేదోళ్ళ తిప్పలు అయితే చెప్పులేని తిరుగున్నాయి అక్క. మన పట్టణంలో బతుకులే అట్లా అంటే ఎక్కడ చూడు కుంతలు నీళ్ళే ఉన్నాయక్క. అరే కనీసం కూర్చొని గిన్నెతో బుక్కడు బో తిందామన్నా తిప్పలే అవుతుంది అక్క. ఇక కొంతమంది ఇళ్ళల్లో అయితే మస్తు నీళ్ళు నిండిపోయినాయి అక్క. అవుతమ్మి మనసంటల బాధలు ఎప్పుడు తీరనే కానీ మనకి ఎండొచ్చినా వాన వచ్చినా మనకి ఇక తిప్పలే తమ్మి. ఇక ఏం చేస్తాం, బతుకు తెరువు కోసం వచ్చినాం కదా, ఇక ఏదో ఒకటి చేసుకొని బతకాలి. అక్క ముచ్చట్లు అస్కరారా అని చెప్పినావు, కానీ ఈ వాన నీళ్ళ ఏడో మునిగిపోతానని ఇంటికానే ఉన్నా అక్క. సరే కానీ తమ్మి జర వాన ఇచ్చేదాకా నువ్వు నిమ్మలంగా ఇంటి దగ్గరనే ఉండు, బయటకు రాకు. జర మీరు కూడా పట్టణంలో జాగ్రత్తగా ఉండురులా. ఇక ఎప్పుడు వర్షం పడుతుందో ఎట్లుంటనే మన రోడ్లు అయితే అర్థమైతలేవు, ఎక్కడ చూసినా గుంతలమయమే అవుతుంది. ఇక మన ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర బతుకమ్మ వెలుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క నిన్న చెప్పుకుంటూ వచ్చింది. అయితే మరి బతుకమ్మ ఆటాడే దగ్గర కవితక్క బీజేపీ గురించి ఏమో 2 ముచ్చట్లు మాట్లాడిందంట. మరి ఆ ముచ్చట్లు ఏందో మనం కూడా పరార్చుకుందాం పారి. తెలంగాణ భవన్లో మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క బతుకమ్మ ఆట ఆడుకుంటా మన ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర బతుకమ్మ ఎగురుతుంది అని మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క చెప్పింది. అట్లనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకం ఇక తొందరలోనే ఢిల్లీలో కూడా ఎగురుతుందని చెప్పింది. అంత మంచిగానే ఉన్నది కానీ ఇంకా కమలం పువ్వు గుర్తోళ్ళు తెలంగాణ వచ్చినాక 8 ఏళ్లకు విమోచన దినోత్సవం అని కేంద్రం నుండి తెచ్చినందుకు వాళ్ళు సిగ్గుపడాలని చెప్పుకుంటూ వచ్చింది. అరే ఏది ఏమైనా ఎప్పటి ముచ్చట అప్పుడే మాట్లాడాలి కానీ ఇంకా బతుకమ్మ ఆట ఆడేటప్పుడు గిట్లాంటి మాటలు మాట్లాడొద్దని కమలం పువ్వు గుర్తు లీడర్లు అంటుంటే ఇన్నుల్లా. ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8 ఏళ్లకు బుద్ధి వచ్చింది బీజేపీ పార్టీకి. కేసీఆర్ గారు కేంద్రం వైపు చూస్తున్నారు అనగానే బతుకమ్మ ఇండియా గేట్లో ఇవాళ వెలుగుతున్నది. ఇక నిజంగా కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమికను పోషిస్తే మరి తెలంగాణ ప్రజలే ఒక ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరేటటువంటి రోజు ఎంతో దూరంగా లేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. నిజానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే రాష్ట్రం వచ్చినాక 8 ఏళ్లకు విమోచన దినోత్సవం అని చెప్పి కేంద్రం నుండి వచ్చి చేయడం, ఇక్కడనేమో పటేల్ను పట్టుకొని విమోచన అంటారు. ఇదే పటేల్ గారి విగ్రహం గుజరాత్లో పెట్టి అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు. మరి యూనిటీ కావాలా డివిజన్ కావాలా అన్నది కూడా తేల్చుకోవాలి. ఇవాళ తెలంగాణ యువత కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఏదేమైతే ఏమి ఢిల్లీలో మన బతుకమ్మ వెలగడం దాని వెనుక కూడా కేసీఆర్ గారి హస్తమే ఉందని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ మరొక్క మారు తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
నిన్న మన ఢిల్లీలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగానట మన భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు అవార్డులు అందుకున్నాడు. అట్లనే సారు అక్కడ బీజేపీ గురించి మాట్లాడుకుంటా జర గరమైండట. మరి సార్ గట్ల ఎందుకు గరమైండు ఓ పారే తరుచుకుందాం పారి. ఇక నిన్న మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుకుంటా మన తెలంగాణలో 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చినాం, అట్లనే మన తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా ఇచ్చిరని, అట్లనే మంచిగా కష్టపడి పనిచేసే రాష్ట్రం మీద గిట్లా పగలు కక్షలు పెంచుకునుడు మంచి పద్ధతి కాదని మస్తు గరమైండు. ప్రపంచ స్థాయిలో గిట్లా అవార్డులు వస్తే మన దేశానికి ఎన్ని వస్తాయో పారి ఆలోచన చేయుర్రని చెప్పిండు. ఇక మన కేంద్రంలో కమలం పువ్వు గుర్తు పాటోళ్ళు మస్తు కక్షలు కడుతున్నారు. మొన్నటికి మొన్న మన 90% సీట్లున్న కాంగ్రెస్ ఇలా పడిపోలేదా? అట్లనే బలం ఉన్నదని ఏకపక్షంగా పోతే మాత్రం పక్కా పతనం తప్పదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇప్పుడున్న రాజకీయ లొల్లీలు చూస్తే ఆఖరికి గులాబీ పువ్వు పార్టీ గట్లనే కమలం పువ్వు పాటోళ్ళు ప్రజలను ఏం చేస్తారో అని పబ్లిక్ అంటుంటే ఇన్న మరి. ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రం అనేది దేశానికి పేరు తెస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యమై దేశ ప్రతిష్టను పెంచుతూ పోతున్నటువంటి రాష్ట్రానికి మీరు ప్రత్యేకమైనటువంటి నిధులు ఎన్ని ఇస్తున్నారు? ఏ ఒక్క జాతీయ ప్రాజెక్టుకైనా ఏ ఒక్క ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా కలిగించిందా? ఇంత డెవలప్ చేసే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని కానీ ఏ రకమైనటువంటి సహకారం చేస్తుందా అనేది దయచేసి మీరు ఆలోచన. ఎవరైనా పేరు ప్రతిష్టలు ఇచ్చేటువంటి ప్రభుత్వానికి ఎంకరేజ్ చేస్తారు కానీ కక్ష సాధింపుల చర్యలు ఉంటాయా? ఇక చిన్నపిల్లలు గోటీలు ఆడంగా కనిపిస్తే చిన్నప్పటి శుద్ధులు యాదకొచ్చి వాళ్ళతో కలిసి గోటీలు ఆడతాడు. యూత్ పిల్లలు క్రికెట్ ఆడంగా కనిపించారనుకో కార్లకెళ్ళి దిగి మరి వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడి మురిపిస్తాడు. ఇక మొన్నైతే బాన్స్వాడ దగ్గర ఓ ప్రోగ్రాంకు పోయి రాంగ రోడ్డు పక్క గరం గరం మిర్చీలు బజ్జీలు వేస్తున్న చూసి అక్కడున్న వాళ్ళతో కలిసి మిర్చి బజ్జీ హోటల్ అన్నను ఖుషి చేసిండు. మరే ఎవరబ్బా సారని సోచయిస్తున్నారులే. ఈ వీడియో చూడురి మీకే సమజైతుంది. మరి ఆ సార్ ఎవ్వరు ఏందని సోచాయించకుర్రి. ఇక అస్సలు ముచ్చట చెప్తా ఇనురి. మన అసెంబ్లీకి పెద్ద సారు మన స్పీకర్ సారు బాన్స్వాడ్ల బతుకమ్మ ఆట ఆడేటప్పుడు సార్ అక్కడికి పోయి వాళ్ళతోనే పాటకు తగ్గట్లు సప్పట్లు కలుపుడే కాకుండా వాళ్ళకు కోలాటం ఎట్లా ఆడాలనో కూడా దగ్గరుండి మరి సార్ స్టెప్పులు చేసిండు. ఇక ఇట్లా మన స్పీకర్ సారు ఎప్పుడు ఇంత టైం దొరికినా ఎమ్మటే అందరితోటి కలిసి ఆడుకుంటా పాడుకుంటూ ఉంటాడంట. సార్ ఆలోచన మంచిగానే ఉన్నది కదలా. ఎట్లున్నాయిలా ఇయాల్టి ముచ్చట్లయితే మస్తున్నాయిలే. రేపు మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. ఇక గప్పటిదాకా ఉంటా. నమస్తే.